సో దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏంటి అంటే మనకి ఇక్కడ సో డిఏ అనేది యాక్చువల్ రేడియస్ ఆఫ్ ద కండక్టర్ ఏ, డిబిబి అనేది మనకి యాక్చువల్ రేడియస్ ఆఫ్ ద కండక్టర్ బి మాట. సో మనం ఏంటంటే లిమిట్స్ అప్లై చేసి ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేసిన తర్వాత మనకి ఏ వాల్యూ వచ్చింది అంటే 1/2πε0 ఆఫ్ క్యూఏ ఎల్ఎన్ ఆఫ్. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తాం కదా, ఏ నుంచి బికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏంటి డిఏబి కదా, అవునా. సో డిస్టెన్స్ ఎంత డి, సో కండక్టర్స్ డిఏబి కదా, సో డిఏబి బై డిఏఏ ప్లస్, సో సెకండ్ కండక్టర్ తీసుకుంటే హ్యావింగ్ ద ఛార్జ్ క్యూబీ కదా, క్యూబీ ఎల్ఎన్ ఆఫ్ డిబిబి. సో ఫస్ట్ సెకండ్ కండక్టర్ having the charge second conductor having the distance dbb by dba. So where qa is the charge on the conductor a and qb is the charge on the conductor b and vab is the potential difference between the conductor a and b, avuna. And epsilon naught అనేది మనకి ఏంటిది అబ్సల్యూట్ పర్మిటివిటీ కదా. అండ్ అట్లాగే మనకి అండర్ బ్యాలెన్స్డ్ కండిషన్స్లో సమ్ ఆఫ్ చార్జెస్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో కాబట్టి సో క్యూఏ ప్లస్ క్యూబీ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమైంది అంటే ఇక్కడ జీరో అయింది. సో మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే క్యూఏ క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యూఏ కావాలి అంటే మనకి ఏం రాస్తాం, క్యూఏ ప్లస్ క్యూబీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో కదా, మనకు కావాల్సింది ఇప్పుడు క్యూఏ కావాలంటే క్యూఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూబీ కింద రాసుకోవచ్చు కదా. సో అలా క్యూఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూబీ అని రాసుకుందాం అన్నమాట. నెక్స్ట్ అలాగే సో డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కండక్టర్స్ ఆర్ ఈక్వల్ మాట, అంటే అదే మరి డిఏబి ఈజ్ ఈక్వల్స్ టు డిబిఏ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే మనకి ఏబి కండక్టర్స్ ఉన్నాయి కదా, ఏ నుంచి బికి మనకి 2 మీటర్స్ డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి. అట్లాగే మనం అలాంటప్పుడు మన డి నుంచి బికి కూడా మనకి 2 మీటర్స్ డిస్టెన్సే ఉంటుంది కదా, అవునా. ఎట్లా అంటే చూడండి, ఇది కండక్టర్ ఇది కండక్టర్, రెండింటి మధ్యలో మనకి ఒక 2 మీటర్స్ డిస్టెన్స్ తీసుకుంటే కనుక ఇది ఏ ఇది బి. సో ఏ నుంచి బికి 2 మీటర్స్ ఉన్నప్పుడు బి నుంచి ఏ కూడా మనకి 2 మీటర్స్ లెంతే ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ డిఏబి ఈజ్ ఈక్వల్స్ టు డిబిఏ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డి అని మనం ఇండికేట్ చేసుకున్నాం. ఎట్లా అంటే చూడండి ఇక్కడ డిఏబి, అవునా. సో మధ్యన ఏకి బికి కండక్టర్స్కి మధ్యన ఉన్న డిస్టెన్స్ డిఏ కదా, అవునా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి కూడా అక్కడికి అంత డిస్టెన్సే ఉంటుంది కాబట్టి సో మనం డితో ఇండికేట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డిఏఏ అండ్ డిబిబి ఆర్ ద రేడియస్ ఆఫ్ ద కండక్టర్స్, నథింగ్ బట్ ఏంటి అంటే ఈ ఉంది కదా, ఇది దిస్ ఇస్ ద రేడియస్ కదా, అవునా. సో మనం ఏ కండక్టర్ వచ్చారు, ఏ కండక్టర్ రేడియస్ని మనం ఇప్పటివరకు డిఏఏతో ఇండికేట్ చేసాం అండ్ బి కండక్టర్ రేడియస్ని డిబిబితో ఇండికేట్ చేసాం. సో డిఏబి ఈజ్ ఈక్వల్స్ టు అంటే మనకి ఏంటి అంటే ఏ కండక్టర్ ఎంతైతే రేడియస్తో ఉంటుందో సో బి కండక్టర్ కూడా అంతే రేడియస్ ఉంటుంది. సో అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, డిఏఏ ఈజ్ ఈక్వల్స్ టు డిబిబి ఈజ్ ఈక్వల్స్ టు హ్యావింగ్ ద రేడియస్ ఆర్ అని రాసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పి మనం ఇక్కడ ఏం చేసామంటే సో దట్ ఈక్వల్ టు ఆర్ అని మనం ఇండికేట్ చేసాం అన్నమాట. సో సబ్స్టిట్యూట్ చేస్తాం, సబ్స్టిట్యూట్ ద అబోవ్ వాల్యూ. సబ్స్టిట్యూట్ ఏంటి, ఇప్పుడు మనం ఏమని రాసుకుందాం, డిఏబి ఈజ్ ఈక్వల్స్ టు డిబిఏ ఈజ్ ఈక్వల్స్ టు డి అని రాసుకున్నాం. అండ్ అట్లాగే మనం క్యూఏ ప్లస్ క్యూబీ ఈజ్ ఈక్వల్స్ టు జీరోని మనం ఎట్లా రాసుకోవచ్చు, క్యూఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూబీ కింద రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏముంది, డిఏఏ ఈక్వల్ టు డిబిబి ఈక్వల్ టు ఆర్. So conductors DAA conductor and DBB conductor having both the conductors having the radius R, avuna. So ఆ వాల్యూస్ని మనం ఈ వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ ద టూ కండక్టర్స్ ఉంది కదా, సో అక్కడ అప్లై చేస్తాం. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1/2πε0 QA ln ఆఫ్ డిఏబి అంటే ఎంత డి కదా, డి బై డిఏఏ ఈజ్ ఈక్వల్స్ టు డిబిబి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత రేడియస్ కదా ఆర్ కదా, ఆర్ ప్లస్ క్యూబీ ln ఆఫ్ డిబిబి అంటే ఎంత ఆర్ కదా, ఆర్ బై డిబిఏ అంటే ఎంత డి, అవునా. సో అందుకని చెప్పి ఇక్కడ ఏం రాసుకుంటాము అంటే క్యూఏ ln ఆఫ్ డి బై ఆర్ మైనస్ క్యూఏ ln ఆఫ్
ఆర్ బై డి కింద రాసుకుంటాం. సో దీన్ని మరి మనం ఎలా రాసుకోవచ్చు, మీకు ఆల్రెడీ నేను చెప్తున్నా ఎలా రాసుకుంటాము అంటే ln ఆఫ్ ఏ మైనస్ బిని ఏ బై బి కింద రాసుకుంటాం అని చెప్తున్నాను కదా. సో ఇప్పుడు ఎలా ఉంది, సో ఇది ఎలా ఉంది 1/2π ఎప్సిలాన్ నాట్ క్యూఏ, ఇందులో క్యూఏఎల్ఎన్ ఉంది కదా, క్యూఏఎల్ఎన్ కామన్ తీస్తాం. కామన్ తీస్తే మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, d/r మైనస్ ఆర్ బై డి ఉంది, అవునా. దీన్ని ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, దట్ ఈక్వల్ టు 1/2π ఎప్సిలాన్ నాట్ క్యూ నాట్ క్యూఏ ln ఆఫ్, సో ఏ మైనస్ బిని చూడు ఎలా ఏ కండిషన్ ఉంది, ఏది ఏ మైనస్ బి కండిషన్లో ఉంది కదా. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, మనం ఏ బై బి రాసుకోవచ్చు, అంటే d/r/r డి కింద రాసుకోవచ్చు. సో అలా రాసుకుంటే మనకి ఏమవుతుంది, d/r ఇంటూ d/r అవుతుంది, అవునా. ఇది పైకి వెళ్తుంది, అవునా. సో పైకి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది, r/d d/r కింద మనకి కన్వర్ట్ అవుతుంది కదా. సో నథింగ్ బట్ ఎలా అంటే d/r డివైడెడ్ బై r/d, దాని మల్టిప్లికేషన్ d/r ఇంటూ d/r. సో d ఇంటూ d స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. సో దాని ఎలా రాసుకోవచ్చు, d/r హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. అలాగే మనం VAB, nothing but potential of the conductor, potential difference between the conductors A and B is equals to 1/2π epsilon naught QA ln of d/r హోల్ స్క్వేర్ కింద మనం రాసుకున్నాం అన్నమాట. అండ్ అలాగే మనకి ఇంకొకటి ఏంటి అంటే ఎల్, ఇది ln ఆఫ్, ఇది ln ఆఫ్ ఈ d/r హోల్ స్క్వేర్ ఉంది కదా, ఈ d/r హోల్ స్క్వేర్ని m పవర్ n అనుకుంటే, అంటే నథింగ్ బట్ ఏంటి అంటే క్యూఏ, ఇది కాన్స్టెంట్, ఇంకా కాన్స్టెంట్ కాబట్టి దీన్ని మనం పక్కకు తీసుకురండి. సో పక్కన పెడితే ln ఆఫ్ m పవర్ n ఈక్వల్ టు ఫార్ములా ln ఆఫ్ ఇది m అనుకోండి ఈ టర్మ్ని. సో n ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటి, స్క్వేర్ కదా, n ప్లస్లో ఉంది స్క్వేర్ చేస్తే మనకి ఏమో దాని ఫార్ములా అదే, మనం ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు దాన్ని, n అంటే నథింగ్ బట్ ఏంటిది n కదా, ఇది n, అవునా. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ ln ఆఫ్ d/r కింద రాసుకోవచ్చు, అవునా. ఇలా రాస్తే మనకి ఇక్కడ ఇంకేముంది, ఇక్కడ 1/2π ఎప్సిలాన్ నాట్ క్యూఏ ఉంది, అవునా. ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది. సో 2 క్యాన్సిల్ అయితే మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి, 1/ఎప్సిలాన్ నాట్ క్యూఏ ln ఆఫ్ d/r వస్తుంది, అవునా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమొచ్చింది, టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ ఏ అండ్ బి వచ్చింది. సో టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ ఏ అండ్ బి వస్తే మనం నెక్స్ట్ ఏం చేస్తాం, సో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే, కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఏ టు బి ఫైండ్ చేయాలి అంటే చార్జ్ బై పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ ఏబి చేయాలన్నమాట. సో హ్యావింగ్ the capacitance of the conductor having the charge Q by, so potential difference between the conductors A and B ఏంటిది 1/5 into epsilon naught QA ln d/r. సో ఈ d/r మనం ఎలా రాసుకున్నాం అంటే ln ఆఫ్ m పవర్ n ఉంది. సో m పవర్ n ని మనం రాసుకోవచ్చు n ఇంటూ ln ఆఫ్ m కింద రాసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని మనం n ఇంటూ ln ఆఫ్ m కింద రాసుకున్న తర్వాత ఇక్కడ 2 వస్తుంది కాబట్టి 2 క్యాన్సిల్ అయింది. 2 క్యాన్సిల్ అయితే మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమొస్తాయంటే 1/5 ఎప్సిలాన్ నాట్ QA ln ఆఫ్ d/r అన్నమాట. సో మన కెపాసిటెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ ఏ బి ఫైండ్ అవుట్ చేయాలి కదా, అవునా. సో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటి అంటే చార్జ్ QA బై పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద
కండక్టర్స్ ఏ అండ్ బి మన. సో అట్లా చేస్తే మనకి ఏమవుతుంది, క్యూఏ. సో దీన్ని మనం మళ్ళీ సింప్లిఫై చేస్తే కనుక, సింప్లిఫై చేస్తే ఏమవుతుంది అంటే క్యూఏ బై, సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ln ఆఫ్, చూడండి క్యూఏ క్యూఏ 1 బై పై ఎప్సిలాన్ నాట్ ln ఆఫ్ డి బై ఆర్ కదా, అవునా. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి అంటే పై ఇంటూ ఎప్సిలాన్ నాట్. సో ఏమవుతుంది, అది కింద డినామినేటర్లో ఎక్కడ ఉంది, డినామినేటర్ ఉంది, అవునా. మనం సింప్లిఫై చేసినప్పుడు ఏమవుతుంది, డినామినేటర్లో ఉన్న టర్మ్ న్యూమరేటర్లోకి వెళ్తుంది కదా. సో అట్లా మనకి ఏమైంది, 1 బై పై ఇంటూ ఎప్సిలాన్ నాట్ కాస్త మనకి పై ఇంటూ ఎప్సిలాన్ నాట్ అయింది. సో పై ఇంటూ ఎప్సిలాన్ నాట్ ln ఆఫ్ డి బై ఆర్ ఇంటూ డి బై ఆర్. సో ద కెపాసిటెన్స్కి యూనిట్స్ ఏంటి, ఫారెడ్స్. మన ఏంటి ఇప్పుడు కెపాసిటెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో కెపాసిటెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ మనకి ఎట్లా ఉంటాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్లో ఉంటాయి కాబట్టి ఫారెడ్స్ పర్ మీటర్ చేస్తే మనకి వచ్చేది కెపాసిటెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్. సో మనకి టోటల్గా ఇప్పుడు కెపాసిటెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఏ టు బి ఎంత వచ్చింది అంటే క్యూఏ సారీ పై ఇంటూ ఎప్సిలాన్ నాట్ బై ln ఆఫ్ డి బై ఆర్ ఫారెడ్స్ పర్ మీటర్ వచ్చింది. అండ్ అట్లాగే మనకి సిఏబి ఈజ్ రిఫర్డ్ యాజ్ లైన్ టు లైన్ కెపాసిటెన్స్. అండ్ నథింగ్ బట్ ఏంటి, కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ అనేది మనకి ఏంటి అంటే అట్లా ఏం రిఫర్ చేస్తుంది అంటే దట్ ఈస్ ద లైన్ టు లైన్ కెపాసిటెన్స్ అంటున్నమాట. అండ్ ఇఫ్ టూ కండక్టర్స్ ఏ అండ్ బి ఆర్ ఆపోజిట్లీ చార్జ్ అండ్ ఏంటంటే ఇఫ్ ఒకవేళ మనకి ఛార్జ్ క్యూఏ అండ్ ఛార్జ్ క్యూబీ ఉన్నాయి కదా. సో రెండు కనుక ఆపోజిట్ ఛార్జెస్ అయితే అంటే క్యూఏ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ అండ్ అట్లాగే క్యూబీ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ అయితే సో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఛార్జెస్ ఆర్ జీరో అవుతాయి. నథింగ్ బట్ ఏంటి అంటే సో క్యూఏ వచ్చేసి మనకి -10 సారీ క్యూఏ వచ్చేసి +10 ఎంత అయింది అనుకోండి వాల్యూ, క్యూబీ వచ్చేసి -10 అయితే ఇదేమైంది, రెండు క్యాన్సిల్ అయ్యి మనకి ఏమవుతుంది, జీరో అవుతుంది కదా. సేమ్ అదే మనం అంటున్నాడు ఇఫ్ టూ ఛార్జెస్ ఆర్ ఇన్ ఆపోజిట్ అంటున్నాడు. సో ఎప్పుడైతే మనకి టూ ఛార్జెస్ అనేవి ఆపోజిట్లో ఉంటాయో సో ఆ కండిషన్లో మనకి ఏంటి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్ జీరో అన్నమాట. సో అండ్ అట్లాగే దెన్ పొటెన్షియల్ ఆఫ్ ఈచ్ కండక్టర్ ఈజ్ గివెన్ బై, ఇప్పుడు ఏంటి అంటే మనకు పొటెన్షియల్ ఆఫ్ ద ఈచ్ కండక్టర్ ఎట్లా ఏమొచ్చింది అంటే 1/2 VAB అన్నమాట. సో మనకి వచ్చిన పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ వచ్చేసి మనకి ఇదే. అండ్ ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ డబుల్ సర్క్యూట్ 3 ఫేజ్ లైన్స్ గురించి నేను ముందు క్లాసెస్లోనే మీకు చెప్పాను కదా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇది. అండ్ అట్లాగే మీకు బండిల్ కండక్టర్స్ గురించి కూడా చెప్పాను. సో ఏంటి ఏంటంటే సో ఇదే సేమ్ నేను మొన్న చెప్పిన మీకు బండిల్ కండక్టర్స్ అండ్ అట్లాగే ఇది మళ్ళీ పీపీటీ అనేది మళ్ళీ ఇక్కడ పెట్టాను. అండ్ అట్లాగే మీకు ఈ రోజుతో ఏంటి అంటే ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయిందమ్మా. అండ్ ఇవన్నీ వచ్చేసి మీకు ఆన్లైన్ బిట్స్ అండ్ అట్లాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీకు ఈ రోజుతో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అట్లాగే నేను ఇప్పుడు వచ్చేసి మీకు సెకండ్ యూనిట్ కూడా స్టార్ట్ చేస్తాను.
సో సెకండ్ యూనిట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఆఫ్ షార్ట్ అండ్ మీడియం లెంత్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో మీకు సెకండ్ యూనిట్ పీపీటీ షేర్ అవుతుందమ్మా? మీకు సెకండ్ యూనిట్ పీపీటీ షేర్ అవుతుందా? నో మేడం. సో ఒక నిమిషం ఉండండి, నేను షేర్ చేస్తాను మళ్ళీ మీకు. షేర్ అవుతుందమ్మా ఇప్పుడు? ఎస్ మేడం, అవుతుంది. అవుతుంది మ్యామ్. సో మీకు సెకండ్ యూనిట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఆఫ్ షార్ట్ మీడియం లెంత్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో మీకు ఏం చెప్పండి, ట్రాన్స్మిషన్ లైన్స్ వచ్చేసి మనకి 3 టైప్స్ ఉంటాయి. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్, మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అని చెప్పాను కదా. సో అన్నట్టు మీకు ఈ సెకండ్ యూనిట్లో మీరు షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ గురించి అండ్ అట్లాగే మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ గురించి నేర్చుకుంటారు. అండ్ థర్డ్ యూనిట్లో మీకు లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ గురించి మీరు థర్డ్ యూనిట్లో నేర్చుకుంటారు. సో ఏంటి అంటే మనకి ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి, సో ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది మనకి దేనికి యూజ్ చేస్తాం? సో ట్రాన్స్మిషన్ లైన్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ద పవర్ ఫ్రమ్ జనరేటింగ్ స్టేషన్ టు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్, అవునా? సో మన పవర్ని అంటే మనం జనరేట్ చేసిన పవర్ని జనరేటింగ్ స్టేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ వరకు మన నెట్వర్క్ వేరియస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యూనిట్స్ ఉంటాయి కదా, అవునా? ఇండస్ట్రియల్ లోడ్స్ ఉంటాయి, డొమెస్టిక్ లోడ్స్ ఉంటాయి, కమర్షియల్ లోడ్స్ ఉంటాయి. సో అట్లా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్కి వాటికి మనం జనరేట్ చేసిన పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి వాటికి మనం ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి యూజ్ చేస్తాం కదా. అండ్ అట్లాగే మనకి ఏంటంటే ఇట్ ట్రాన్స్మిట్స్ ద వేవ్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్. సో ఏంటంటే మనకి ట్రాన్స్మిషన్ లైన్స్ ఏం చేస్తాయంటే ఇట్ ట్రాన్స్మిట్స్ ద వేవ్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. అండ్ అట్లాగే వేవ్ ఆఫ్ వోల్టేజ్ని మనకి నథింగ్ బట్ మనకి ఏంటి ఇందులో మనకి ట్రాన్స్మిషన్ లైన్స్ ఏసీ కరెంట్నే కదమ్మా. మనకి మ్యాక్సిమం మనం హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ కానీ దేనికి చూసుకున్నా మనకి మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటి? ఏసీనే కదా మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం, అవునా? అందుకు మనకి వేవ్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్. నథింగ్ బట్ ఏంటంటే ఒక ఎండ్ నుంచి మనకి అనదర్ ఎండ్కి సో ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి పవర్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. అండ్ అట్లాగే మనకి ట్రాన్స్మిషన్ లైన్స్కి ట్రాన్స్మిషన్ లైన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ కండక్టర్ హ్యావింగ్ యూనిఫామ్ క్రాస్ సెక్షనల్ అలాంగ్ ద లైన్. సో అండ్ ఏంటి అంటే మనకి ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి మనం ఎట్లా డిజైన్ చేస్తాము ఏంటి అంటే, సో మనకి ఈ ట్రాన్స్మిషన్ లైన్స్కి మనం తీసుకునే ట్రాన్స్మిషన్ లైన్స్కి యూనిఫామ్ క్రాస్ సెక్షన్ అంటే మనం ఎంత డిస్టెన్స్ అయితే తీసుకుంటున్నామో, మనం 5 కిలోమీటర్స్ ఆర్ 10 కిలోమీటర్స్ ఆర్ 60 తీసుకున్నా 100 తీసుకున్నా మనం ఎంత లెంత్ వరకు తీసుకుంటున్నామో ఒక ట్రాన్స్మిషన్ లైన్స్ని, ఆ ట్రాన్స్మిషన్ లైన్ మనం తీసుకున్న ట్రాన్స్మిషన్ లైన్ సో ఎంత డిస్టెన్స్ వరకు తీసుకుంటున్నామో అంత డిస్టెన్స్ వరకు కూడా మనకి యూనిఫామ్ క్రాస్ సెక్షన్ అనేది ఉండేలా మనం తీసుకుంటాం అన్నమాట. అండ్ అట్లాగే మనకి ఎయిర్ అనేది ఇందులో మనకి ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ కింద ఆర్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ కింద మనకి బిట్వీన్ ద 2 కండక్టర్స్. అంటే మనకి ఏంటి ఒక్క ట్రాన్స్మిషన్ ఇప్పుడు సింగిల్ ఫేజ్ తీసుకున్నాం అనుకోండి, ఫేజ్ న్యూట్రల్ ఉంటుంది, అవునా? అదే మనం 3 ఫేజ్ సిస్టమ్ తీసుకుంటే RYB అంటే మనం 3 కండక్టర్స్ని ప్లేస్ చేస్తున్నాం, అవునా? సో అది కండక్టర్కి మధ్యన మనకి ఎయిర్ అనేది ఉంటుంది కదా, అవునా? సో మనం ఈ ఎయిర్ అనేది ఎట్లా యాక్ట్ చేస్తుంది అంటే ఒక డైఎలక్ట్రిక్ మీడియం కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఆర్ మనకి ఏంటంటే ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ కింద కూడా మనకి యాక్ట్ చేస్తుంది. మన ఫర్ సేఫ్టీ పర్పస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్ అండ్ ద గ్రౌండ్ ఈజ్ మచ్ మోర్. సో ఏంటి మన సేఫ్టీ పర్పస్ కోసం మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఎక్కడైనా మన ట్రాన్స్మిషన్ లైన్స్ కనుక తీసుకుంటే, సో ట్రాన్స్మిషన్ లైన్స్ తీసుకుంటే ఆ లైన్స్కి గ్రౌండ్కి మధ్యన డిఫరెన్స్ అనేది చాలా హైట్, అవునా?
సో చాలా హైట్లో ఉంటుంది కదా. సో అదేంటంటే మన ఒక సేఫ్టీ పర్పస్ కోసం వాటి కోసం అంటే ఇప్పుడు ఏదైనా కండక్టర్ అనేది మనకి టచ్ అయ్యే హైట్లో ఉందనుకోండి, సో దానివల్ల మనకి ఎట్లా ఉంటుంది, మనకి డేంజరస్ కదా. అవునా, ఇప్పుడు మన రోడ్ సైడ్ అక్కడ తీసుకునే మనకి వచ్చే ట్రాన్స్మిషన్ లైన్స్ ఏంటి, మనం అదే కండక్టర్స్ని వాటిని ఎట్లా ప్లేస్ చేస్తాం. సో 10 meters హైట్, 20 meters హైట్, అట్లా మనం డిఫరెంట్ హైట్స్లో మనం ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. అవునా, నథింగ్ బట్ ఏంటంటే మన సేఫ్టీ పర్పస్ కోసం మనం కండక్టర్స్ని వాటిని లైన్ నుంచి గ్రౌండ్కి సో ఎక్కువ హైట్తో వాటితో మనం యూజ్ చేస్తూ ఉంటుంది, ప్లేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ అట్లాగే మనకి ఎలక్ట్రికల్ టవర్స్ అనేవి ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ని ఆర్ కండక్టర్స్ని సపోర్ట్ కోసం మనం ఎలక్ట్రికల్ టవర్స్ని వాటిని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ అట్లాగే మనకి టవర్స్ అనేవి స్టీల్తో మనం డిజైన్ చేస్తాం. అండ్ అట్లాగే ఎందుకు అంటే మనకి హై స్ట్రెంగ్త్ ఆఫ్ కండక్టర్స్, సో కండక్టర్స్కి వాటికి మనకి హై స్ట్రెంగ్త్ని వాటిని ప్రొవైడ్ చేయడం కోసం. అది బట్ ఏంటంటే మనకి టవర్ అనేది డిజైన్ చేసిన తర్వాత సో అది కొంచెం అదే వంగిపోయినా, అస్తమానం ఇరిగిపోయినా, సో దానివల్ల మనకి ఏమవుతుంది, మనకి ఎఫెక్ట్ అవుతుంది. అవునా, సో అట్లాగే కండక్టర్కి అనేది స్ట్రెంత్ అనేది ఉంటుందా, సో పడిపోతూ ఉంటున్నప్పుడు కండక్టర్ కూడా మనకి స్ట్రెంత్ అనేది ఉండదు కదా. సో ప్రొవైడింగ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద కండక్టర్, సో టవర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ స్టీల్. అండ్ అట్లాగే ఫర్ ట్రాన్స్మిటింగ్ ద హై వోల్టేజ్ ఓవర్ ద లాంగ్ డిస్టెన్స్ డైరెక్ట్ కరెంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ యూజ్డ్ హియర్. ఏంటంటే ఫర్ ట్రాన్స్మిటింగ్ ద హై వోల్టేజ్, మనం హై వోల్టేజ్ని కనుక అంటే మనం ఓవర్ ఒక లాంగ్ డిస్టెన్స్ తీసుకుంటేనైతే బట్ అబౌవ్ 160 కిలోమీటర్స్ అబౌవ్ 240 కిలోమీటర్స్ అయితే మనకి లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఆ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే మొదటి ఏంటంటే మనం చాలా లాంగ్ డిస్టెన్స్ తీసుకోవాలి, ఒక 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ అట్లా మనం హై వోల్టేజ్ ఆఫ్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాలి అనుకుంటే కనుక, ట్రాన్స్మిట్ చేస్తే కనుక ఆ కండిషన్స్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ కాకుండా మనం డైరెక్ట్ కరెంట్ని ట్రాన్స్మిషన్ లైన్స్లో మనం సెండ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మీరు ఏంటి అంటే యాక్చువల్గా మీకు ఇందులో ఇంట్రడక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సో మనకి ఎలక్ట్రికల్ పవర్ అనేది జనరేటింగ్ స్టేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఏరియా వరకు మనకి డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ వరకు మనం పవర్ని సెండ్ చేయడం కోసం మనం ట్రాన్స్మిషన్ లైన్స్ని వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ అట్లాగే మనకి ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ యూజ్ చేస్తున్నాం కదా, సో ఈ ట్రాన్స్మిషన్ లైన్స్కి ఏంటి అంటే మనకి యూనిఫామ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది ఉండాలన్నమాట. త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ ద కండక్టర్ షుడ్ హ్యావ్ ద యూనిఫామ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో మనం ఎంత డిస్టెన్స్ వరకు అయితే కండక్టర్ని ప్లేస్ చేస్తున్నామో అంత డిస్టెన్స్ వరకు కూడా మన కండక్టర్కి యూనిఫామ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది ఉండాలి. అండ్ అట్లాగే మనకి కండక్టర్కి మధ్యన సో ఎయిర్ అనేది ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ కింద ఆర్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ కింద మనకి అక్కడ యాక్ట్ చేస్తుంది. అండ్ ఏంటంటే మన సేఫ్టీ పర్పస్ కోసం మనం ఏం చేస్తున్నాము అంటే కండక్టర్కి లైన్కి సో ట్రాన్స్మిషన్ లైన్కి గ్రౌండ్కి మధ్యన మనం సర్టెన్ హైట్ని మేనేజ్ చేసుకుంటూ సో మనం కండక్టర్స్ని ప్లేస్ చేస్తున్నాం. అండ్ అట్లాగే ఈ కండక్టర్స్ని మనం ప్లేస్ చేయడానికి వాటికి మనం ఏంటంటే టవర్స్ని, స్టీల్ టవర్స్ని వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ అట్లాగే మనం ఏంటంటే టు ప్రొవైడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ we are using also the we are using the steel towers. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఎక్కడైనా లాంగ్ డిస్టెన్స్కి అంటే మనం ఏదన్నా ఒక లాంగ్ డిస్టెన్స్కి పవర్ అనేది హై వోల్టేజ్ని సో ఇఫ్ వీ వాంట్స్ టు ట్రాన్స్ఫర్ ద హై వోల్టేజ్ ఓవర్ ద లాంగ్ డిస్టెన్స్ సో వీ క్యాన్ వీఆర్ యూజింగ్ ద డైరెక్ట్ కరెంట్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్స్. ఏంటి అంటే ఇన్ కేస్ మనం ఏదన్నా ఒక లాంగ్ డిస్టెన్సెస్కి మన హై వోల్టేజ్ సెండ్ చేయాలి అనుకుంటే కనుక ఆ కండిషన్లో మన ట్రాన్స్మిషన్ లైన్స్లో వాటిల్లో ఈ హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ని మనం సెండ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ అట్లాగే మన క్లాసిఫికేషన్స్కి వచ్చేటప్పటికి మనకి మెయిన్గా 3 types ఆఫ్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్. అండ్ అట్లాగే సో ఈ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో ఫస్ట్ వన్ ఏంటంటే షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అంటున్నాం కదా. సో ఈ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ని మనం అప్ టు 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు మాత్రమే, అంటే మనం ఏంటంటే ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపు అయితే మనం యూజ్ చేసే ట్రాన్స్మిషన్ లైన్స్ని అంటే మనం
ఫస్ట్ కిలోమీటర్ నుంచి ఒకవేళ 10 కిలోమీటర్స్ వరకు మనం ఒక ట్రాన్స్మిషన్ లైన్ ప్లేస్ చేయాలి అన్న, 20 కిలోమీటర్స్ వరకు ప్లేస్ చేయాలి అన్న, అండ్ ఒకవేళ 30-40 అలా మనం 60 కిలోమీటర్స్ వరకు, అంటే ఫస్ట్ కిలోమీటర్ దగ్గర స్టార్ట్ చేసి 60 కిలోమీటర్స్ వరకు మనం ప్లేస్ చేసే ట్రాన్స్మిషన్ లైన్ని మనం ఏమంటాము అంటే షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. అండ్ అట్లాగే ఈ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో లైన్ వోల్టేజ్ కూడా మనకి తక్కువగా ఉంటుందన్నమాట. లైన్ వోల్టేజ్ ఈజ్ కంపారిటివ్ లెస్ దాన్ 20 kV. సో ఈ షార్ట్ ట్రాన్స్మిషన్లో మనకి లైన్ వోల్టేజ్ కూడా 20 కిలో వోల్ట్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్. సో మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి ఏంటి అంటే 60 కిలోమీటర్స్ నుంచి 160 కిలోమీటర్స్ వరకు, అంటే ఇప్పుడు నథింగ్ బట్ ఏంటి అంటే మనం ఒకవేళ ఫస్ట్ కిలోమీటర్ నుంచి 160 కిలోమీటర్స్ వరకు ఒకటే ట్రాన్స్మిషన్ లైన్ కనుక యూజ్ చేస్తే ఆ ట్రాన్స్మిషన్ లైన్ని మనం ఏమంటామంటే మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. ఆర్ లేకపోతే నథింగ్ బట్ ఏంటి అంటే మనం 160 కిలోమీటర్స్ వరకు కనుక ఒక ట్రాన్స్మిషన్ లైన్ని యూజ్ చేస్తే ఆ ట్రాన్స్మిషన్ లైన్ని మనం మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. అండ్ లైన్ వోల్టేజ్ బిట్వీన్ ద మీడియం ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ 20 kV to 100 kV. సో ఏంటి అంటే మనకి ఈ మీడియం ట్రాన్స్మిషన్ లైన్లో మనకి లైన్ వోల్టేజ్ వచ్చేసి 20 kV నుంచి మనకి 100 kV వరకు ఉంటుంది. అంటే 20 కిలో వోల్ట్స్ నుంచి 100 కిలో వోల్ట్స్ వరకు ఉండే వోల్టేజ్ అనేది మనకి ఈ మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్లో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఈ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ని ఎక్కడ అంటే మోర్ దాన్ 160 కిలోమీటర్స్, అంటే 160 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ డిస్టెన్స్లో కనుక మనం కండక్టర్స్ని ప్లేస్ చేయాలి అంటే, ట్రాన్స్మిషన్ లైన్ని ప్లేస్ చేయాలి అనుకుంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్ మనం ఏమంటామంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. సో ఈ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో లైన్ వోల్టేజ్ వచ్చేసి గ్రేటర్ దాన్ 100 kV ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిలో 60 కిలోమీటర్స్లో మనం యూజ్ చేసేది షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్. అండ్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్కి లైన్ వోల్టేజ్ వచ్చేసి లెస్ దాన్ 20 kV ఉంటుంది. అండ్ అట్లాగే మనం 60 నుంచి 120 కిలోమీటర్స్, 60 నుంచి 160 కిలోమీటర్స్కి మనం యూజ్ చేసే ట్రాన్స్మిషన్ లైన్ని మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. సో ఈ మీడియం ట్రాన్స్మిషన్ లైన్లో మనకి లైన్ వోల్టేజ్ వచ్చేసి 20 kV నుంచి 100 kV వరకు ఉంటుంది. అండ్ అట్లాగే అబోవ్ 160 కిలోమీటర్స్ అయితే కనుక మనం ఆ ట్రాన్స్మిషన్ లైన్ని మనం ఏమంటాము అంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అని అంటాం అన్నమాట. సో ఈ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో లైన్ వోల్టేజ్ కూడా మనకి అబోవ్ 100 kV ఉంటుంది. అండ్ అట్లాగే వాట్ ఎవర్ కేటగిరీ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్, సో మనకి ఏ ట్రాన్స్మిషన్ లైన్ యూజ్ చేసినప్పటికీ కూడా మనకి మన ఎయిమ్ ఏంటి, పవర్ అనేది సెండింగ్ ఎండ్ పవర్, మనం సెండ్ చేసే పవర్ అనేది రిసీవింగ్ ఎండ్లో మనకి ఎఫిషియెంట్గా రీచ్ అవ్వాలి అనేది మన మెయిన్ మోటో కదా, అవునా? సో మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ కనుక తీసుకుంటే ట్రాన్స్మిషన్ లైన్ ఎఫిషియన్సీని మనం ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే power delivered at receiving end to the power sent from the sending end. And nothing but ఏంటి receiving end by sending end చేస్తే మనకు వచ్చేది ట్రాన్స్మిషన్ లైన్ ఎఫిషియన్సీ. సో అట్లాగే మనకి పవర్ సెండ్ ఫ్రమ్ సెండింగ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ డెలివర్డ్ అట్ రిసీవింగ్ ఎండ్ అంటున్నాం కదా, అవునా? అండ్ అట్లాగే మన వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పవర్ వచ్చేసి మీరేంటి రిసీవ్ 5 కిలోవాట్స్ రిసీవ్ పవర్ మీకు వచ్చేసి 5 కిలోవాట్స్ పవర్ అనేది మీరు రిసీవ్ అయింది పోని అనుకోవచ్చు. మీరు సెండ్ చేసింది ఎంత 6 ఎంత సెండ్ చేశారు, అవునా? చేస్తే మీకు ఎంత వస్తుంది 6 0.8 ఎంత వస్తుంది. సో అంటే మనకి 80% ఎఫిషియన్సీగా మనకి ట్రాన్స్మిషన్ లైన్ ఎఫిషియన్సీ ఎంత అంటే 80%. అట్లా మనం సెండింగ్ ఎండ్ బై రిసీవింగ్ ఎండ్ చేస్తే మనకి వచ్చేది ట్రాన్స్మిషన్ లైన్ ఎఫిషియన్సీ వస్తుంది. అట్లాగే మన వోల్టేజ్ రెగ్యులేషన్ కనుక ఫైండ్ అవుట్ చేయాలి అంటే
సో సెండింగ్ ఎండ్ వోల్టేజ్ మైనస్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ బై సెండింగ్ ఎండ్ వోల్టేజ్ చేస్తే మనకు వచ్చేది వోల్టేజ్ రెగ్యులేషన్. నథింగ్ బట్ ఏంటి అంటే మనం సెండింగ్ ఎండ్లో మనం 220 వోల్ట్స్ సెండ్ చేస్తున్నాం, మనకి రిసీవింగ్ ఎండ్లో 200 వోల్ట్స్ అనేది రిసీవ్ అయింది, అవునా? సో అంటే మనకి మధ్యలో లాసెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి కదా. సో అట్లా ఈ లాసెస్లో మనకి ఏంటంటే ఒక 20 వోల్ట్స్ అనేది మనకి లాస్ అయింది. అంటే నథింగ్ బట్ ఏంటి 220 మైనస్ 200 బై 220 ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే వోల్టేజ్ పర్సెంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ వస్తుందన్నమాట. సో పర్సెంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ వచ్చిన తర్వాత like other electrical system the transmission network also will have some power losses and voltage drop during the power from sending end to receiving end. So అదండి ఏంటి అంటే మనం ఏదన్నా లైక్ మన ఎలక్ట్రికల్ సిస్టమ్ తీసుకుంటే మన మెషిన్స్ తీసుకుంటే కనుక మెషిన్స్లో వాటిలో మనకి ఏంటిది ఇన్పుట్ పవర్ ఈక్వల్ టు మనకి అవుట్పుట్ పవర్ వస్తుందా రాదు, అవునా? సో ఏంటంటే మన ఇన్పుట్ సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఇస్తే కనుక అవునా మనకి అవుట్పుట్ వచ్చేటప్పటికి మనం ఏమవుతుంది అందులో మనకి ఇచ్చిన ఇన్పుట్లో మనకి ఒక 5% 10% మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ లాసెస్లో మనకి ఏమవుతుంది పవర్ అనేది వేస్టేజ్ అవుతుంది, అవునా? సేమ్ అలాగే మనకి ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా తీసుకుంటే గనక మనకి సెండింగ్ అండ్ పవర్ అల్లో మనం సెండ్ చేస్తున్నాం కదా పవర్, మనం సెండ్ చేసిన పవర్ అనేది మనకి రిసీవింగ్ ఎండ్ పవర్కి మనకి ఈక్వల్గా, సో రిసీవింగ్ ఎండ్ పవర్కి మనకి ఎట్లా ఉంటుంది అంటే మనం సెండ్ చేస్తాం కదా, సెండ్ చేసిన తర్వాత మనకి రిసీవింగ్ ఎండ్లో వచ్చేటప్పటికి మనకి కొంచెం డిక్రీజ్ అవుతుంది. సో అట్లా డిక్రీజ్ ఎందుకు అవుతుంది అంటే డ్యూ టు పవర్ లాస్ వల్ల అండ్ అట్లాగే మనకి వోల్టేజ్ డ్రాప్ వల్ల మనకి సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ విల్ బి వేస్టెడ్ అంటున్నమాట. సో హెన్స్ సో అందుకని చెప్పేసి మన పర్ఫార్మెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ని ఎట్లా డిటర్మైన్ చేస్తాము అంటే బై ఎఫిషియన్సీ అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్. సో మనం ఎఫిషియన్సీని వోల్టేజ్ రెగ్యులేషన్ని గనక మనం డిటర్మైన్ చేస్తే మనకి ట్రాన్స్మిషన్ లైన్లో ఎంత అమౌంట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ పవర్ అనేది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది, ఎంత వోల్టేజ్ అనేది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది అనేది మనకి ఈ ఎఫిషియన్సీ ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ నుంచి అండ్ అట్లాగే మనకి ఇంకొకటి ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేషన్ నుంచి మనం డిఫైన్ చేస్తామన్నమాట. So voltage regulation transmission line is measure of change of receiving end from no load to full load condition. ఏంటి అంటే సో voltage regulation of transmission line అనేది is measure of change of receiving end voltage. సో చేంజ్ ఇన్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ని మనం అంటే నో లోడ్ నుంచి మనకి ఫుల్ లోడ్లో మనకి రిసీవింగ్ అండ్ వోల్టేజ్ చేంజ్ అయ్యే రిసీవింగ్ అండ్ వోల్టేజ్ని మెజర్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే వోల్టేజ్ రెగ్యులేషన్ అంటామన్నమాట. నథింగ్ బట్ ఏంటి అంటే మనకి ఒక సెండింగ్ ఎండ్ అంటున్నాం అట్లాగే రిసీవింగ్ ఎండ్ అంటున్నాం కదా, మనకి ఈ రిసీవింగ్ ఎండ్లో అంటే నో లోడ్ కండిషన్ నుంచి మనకి ఫుల్ లోడ్ కండిషన్ వరకు కూడా మనకి ఏ కండిషన్లో ఎట్లా మనకి వోల్టేజ్ అనేది అంటే రిసీవింగ్ అండ్ వోల్టేజ్ అనేది ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతుంది అనేది మనకి మెజర్ చేయడాన్ని మనం ఏమంటామంటే వోల్టేజ్ రెగ్యులేషన్ అంటామన్నమాట. అండ్ అట్లాగే మనకి ప్రతి ట్రాన్స్మిషన్ లైన్స్కి తీసుకుంటే ప్రతి ట్రాన్స్మిషన్ లైన్కి మనకి బేసికల్గా 3 పారామీటర్స్ ఉంటాయి. సో ద కండక్టర్స్ విల్ హ్యావ్ ద రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. అవునా మనం ఏ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నా మన బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఏం తీసుకున్నా మనకి ఏముంటుంది రెసిస్టెన్స్ ఉంటుంది, ఇండక్టెన్స్ ఉంటుంది అండ్ అట్లాగే కెపాసిటెన్స్ ఉంటుంది కదా. సో అదే చెప్తున్నాడు అనమాట. యాజ్ ట్రాన్స్మిషన్ లైన్ సెట్ ఆఫ్ కండక్టర్ బీయింగ్ రన్ ఫ్రమ్, సో మనకి ఏంటంటే కండక్టర్స్ అనేవి సో వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి అంటే నథింగ్ బట్ ఏంటంటే మనం ఒక ప్లేస్ స్టార్ట్ అవుతాం, అదే ప్లేస్లో ఎండ్ అవ్వంగా నెక్స్ట్ వేరే ఎక్కడో ఎండ్ అవుతుంది అవును ట్రాన్స్మిషన్ లైన్. సో అట్లా వన్ ప్లేస్లో స్టార్ట్ అయ్యి అనదర్ ప్లేస్లో ఎండ్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్ సపోర్టెడ్ బై ఎన్ ట్రాన్స్మిషన్ టవర్స్ అంటాడు. అండ్ అంతే కదా మన ట్రాన్స్మిషన్ ఇప్పుడు మనకి ఒక 60 కిలోమీటర్ ఫస్ట్ కిలోమీటర్ ఒక ఏరియాలో ఉందమ్మా, 60 షార్ట్ ట్రాన్స్మిషన్ తీసుకోండి,
ఒక 60 కిలోమీటర్స్ ట్రాన్స్మిషన్ లైన్లో మనం ప్లేస్ చేస్తున్నాం. సో ఆ ఫస్ట్ కిలోమీటర్ ఎక్కడ ఉందో 60th కిలోమీటర్ కూడా అక్కడే ఉండదు కదా, అసలు వేరే ఏరియాకి వెళ్ళినప్పటికీ 60 కిలోమీటర్స్ అనేది వేరే ఏరియా. సో మన మధ్యలో ఏం చేస్తున్నాం, పోల్స్ని టవర్స్ని వాటిని ప్లేస్ చేస్తున్నాం కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ సపోర్టింగ్ పోల్స్ ఆర్ టవర్స్ ది ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి మనం ఏం చేస్తున్నాం, ప్లేస్ చేస్తున్నాం కదా, అవునా. సో మనం ఏంటంటే ట్రాన్స్మిషన్ లైన్స్ని వాటిని మనకి ట్రాన్స్మిషన్ లైన్స్ అదే మనకి బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకుంటే మనకి ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఉంటాయి. అండ్ మనకి ట్రాన్స్మిషన్ లైన్ అనేది ఏంటి అంటే మనకి ట్రాన్స్మిషన్ లైన్లో సెట్ ఆఫ్ కండక్టర్స్ని మనం ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి విత్ ద సపోర్ట్ ఆఫ్ స్టీల్ టవర్స్ ఆర్ మనం పోల్స్ మనం ఏం చేస్తున్నామంటే ట్రాన్స్మిషన్ లైన్స్ని మనం మూవ్ చేస్తున్నామంట. సో అండ్ ద పారామీటర్స్ ఆర్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ద, సో ఇందులో మనకి ఏముంటున్నాయి, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, రెసిస్టెన్స్ అంటున్నాం కదా. సో మనకి త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్లో మనకి ఈ పారామీటర్స్ 3 పారామీటర్స్ అనేవి యూనిఫామ్గా ఉంటున్నాయి అని చెప్తున్నాం అన్నమాట. అండ్ మీకు ఈ రోజుతో ఈ క్లాస్ అయిందమ్మా. నేను మిగతా వచ్చేసి నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందమ్మా? ఏదన్నా డౌట్స్ ఉన్నాయా? అమ్మా అర్థమైందా లేదా? సో రిమైనింగ్ వచ్చి నేను నెక్స్ట్ క్లాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.